శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతి ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రణో దేవీ సరస్వతీ వాజుర్భిర్వాజినీపతి దీనామమిత్రవతు శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. భక్త మహాశయులకు, భగవద్బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు ఈ రోజున గురు పౌర్ణిమ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణిమను గురు పౌర్ణిమ అని, వ్యాస పౌర్ణిమ అంటారు. ప్రత్యేకంగా ఈ రోజున వ్యాస మహర్షి పుట్టినరోజు, వారు ఉద్భవించిన రోజు. వ్యాస మహర్షి ఆయన చేసినటువంటి, ఆయన సృష్టించిన సాహిత్య సంపద 4 వేదాలను విభజించారు. అంతకుముందు వేదమంతా కూడా కొంచెం కలగాబులగంగా, అస్తవ్యస్తంగా ఉంది. ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం, ఇట్లా 4 వేదాలుగా విభజించారు. అంతేకాకుండా పంచమ వేదం అనేటువంటి మహాభారతాన్ని 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి పంచమ వేదం, 1,00,000 శ్లోకాలు, 1,00,000 శ్లోకాలను ఆయన మనస్సులోనే, మెదడులోనే రచించాడు. రచించి బ్రహ్మదేవుణ్ణి పిలిచాడు. బ్రహ్మదేవుణ్ణి అప్పుడు బ్రహ్మ అడిగారు, ఏమిటయ్యా నాయన, ఎందుకు పిలిచావు? స్వామి, నేను మహాభారతాన్ని రచిస్తున్నాను, నాకు వ్రాయసగాడు, నేను చెబుతూ ఉంటే 1,00,000 శ్లోకాలని వ్రాసేటటువంటి వారు కావాలి. నాయన, దీనికి విఘ్నేశ్వరుడు, వినాయకుడైతే సరిపోతాడు, ఆయన్ని పిలువు నాయన. విఘ్నేశ్వరుని ప్రార్థన చేశాడు. వచ్చారు వినాయకుడు. అప్పుడు వినాయకుడిని అడిగాడు, స్వామి, నేను మహాభారతాన్ని రచించాను, దాన్ని పుస్తక రూపంలో, తాళపత్రంలో రాయాలి, మీరైతే రాయగలరు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఒక నియమం పెట్టాడు. నాయన, నేను ఘంటము పైకి లేపకుండా చెప్పాలి, అంటే ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయకుండా చెప్పగలిగితే నేను రాయగలను. సరే, ఎంతైనా మానవ మాతృడు కదా, ఎవరు? వ్యాస మహర్షి. సరే, ఏదో చేద్దామని చెప్పేసి అలా ఊపిరి తీసుకునే సమయం, అట్లా అనే సమయంలో ఒక క్లిష్టమైనటువంటి శ్లోకాన్ని చెప్పేవాడు. ఆ క్లిష్టమైన శ్లోకాన్ని రాసే వరకు, వినాయకుల వారు రాసే వరకు, అప్పుడు కొంచెం ఇట్లా గాలి పీల్చుకొని కొంచెం ఒక 2 సెకండ్లు రిలాక్స్ అయ్యి మళ్ళీ మహాభారతాన్ని కంటిన్యూ చేసేవాడు. అట్లా 1,00,000 శ్లోకాన్ని ఇట్లా ఘంటము పైకి లేపకుండా రాస్తూ వెళ్ళిపోయాడు. అటువంటి మహాభారతాన్ని తర్వాత 18 పురాణాలను, 18 పురాణాలను, 18 ఉపపురాణాలను రచించి మానవాళికి అందించినటువంటి వ్యాస భగవానుడు పుట్టినటువంటి రోజు కాబట్టి దీన్ని గురు పౌర్ణిమ అంటారు. వ్యాస భగవానుడు పుట్టడమే ఒక చమత్కారం. పరాశర మహర్షికి పుట్టాడు.
పరాశర మహర్షి ఒక రోజున గంగా తీరం దాటుతూ ఉండగా ఆ పడవ నడిపే ఒక మత్స్యగంధిని, ఒక చేపలు పట్టే అమ్మాయిని చూసి మోహించి వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ పుట్టినవాడు వ్యాసభగవానుడు. సత్యోజాత, సత్యోగర్భంలో పుట్టడమే ఆయన ఒక మానవ ఆకారంలో, ఏదో చిన్నపిల్లవాడిగా పుట్టి పెరిగి అలా కాకుండా మానవ ఆకారంతో. ఆ సమయంలో ఆదిపురంలో నన్నయ్య గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించారు. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీ జాలము ఓలె పింగళ విశాల జటాశయమొప్పగ వచశ్రీలలితుండు వచ్చి నిలిచన్ హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ సెలంగగ పరాశర సూనుడు తల్లి ముందటన్. ఏమి అద్భుతమైన పద్యం అండి. నన్నయ్య గారు అక్షరరమ్యత, పదగుంబన, నానా రుచిరార్థ సూక్తి నిధి, ఇటువంటి పద్యాలు రాసి మనకు అందించారండి. ఆ తర్వాత వచ్చినటువంటి కవులందరూ కూడా వ్యాస మహర్షిని అనుసరించిన వారు. నన్నయ్య కూడా అంతే. అట్లా ఉద్భవించినటువంటి వ్యాస భగవానుడు, అందుకే ఆయన్ని అంటే బదరీవనంలో ఆయన విహరిస్తుంటాడు. అందుకే బాదరాయణ, పాలనేత్సము లేని శివుడు, చతుర్భుజాలు లేని విష్ణుమూర్తి, 4 తలలు లేని బ్రహ్మ, భగవాన్ బాదరాయణ. భగవంతుడితో సమానమైనటువంటి అంశలో పుట్టినటువంటి వ్యాస భగవానుడు ఉద్భవించి ప్రపంచానికి తన బోధనల ద్వారా, సాహిత్యం ద్వారా, వేదాన్ని అందించడం ద్వారా కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని యుగాలు ఆయన మానవాళిని నడిపించాడు. కాబట్టి ఆయన గురువు, జగద్గురు. జగద్గురువుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, గురువుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఉపాధ్యాయుడికి కొన్ని లక్షణాలు, అధ్యాపకుడికి కొన్ని లక్షణాలు, ఆచార్యుడికి కొన్ని లక్షణాలు. గురువులందరూ కూడా ఆచార్యులై ఉండాలి. ఆచారం గ్రాహ్యం ఇది ఆచార్య. ఎవరు తాను నమ్మిన సిద్ధాంతాలను ప్రపంచానికి అందించి తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపబడేటట్లుగా ప్రవర్తిస్తారో, ఆచరింపజేస్తారో వారు ఆచార్యులు. కాబట్టి వ్యాస భగవానుడు ఆచార్యుడు, జగద్గురు. జగద్గురువుగా కొంతమందే పిలువబడతారండి, అందరూ గురువులు కాలేరు. శ్రీకృష్ణ భగవానుడు జగద్గురు. కృష్ణం వందే జగద్గురు. ఆ తర్వాత వ్యాస భగవానుడు జగద్గురు. శంకర భగవత్పాదులు జగద్గురు, ఆదిశంకరాచార్య, భగవద్ రామానుజాచార్యులు జగద్గురు. ఇట్లా కొంతమందికే, లేదా వాళ్ళు స్థాపించినటువంటి పీఠాలు ఉంటాయి, శంకరాచార్య పీఠాలు, రామానుజాచార్య పీఠాలు. ఆ పీఠాల్లో ఉన్నటువంటి పీఠాధిపతులు కూడా జగద్గురువులుగా పిలువబడతారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు గురువులు కాలేరండి. గురు లక్షణం ఒక లక్షణాన్ని చెబుతాను. మామూలుగా గురువుకు చాలా లక్షణాలు ఉన్నాయి, అవి మళ్ళీ ఒక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. గు అంటే అజ్ఞానం లేదా అంధకారం. రువు అంటే తీసివేయువాడు, నివారించువాడు, అంధకారాన్ని ప్రారదోలేవాడు. ఏమిటయ్యా అంధకారము అంటే
అజ్ఞానమే అంధకారం. అజ్ఞానంలో నుంచి జ్ఞాన మార్గంలోకి ఎవరైతే తీసుకువెళ్తారో వాళ్ళందరూ కూడా గురువులే. కాబట్టి అటు గురుస్థానాన్ని పొందటానికి, పొందిన గురుస్థానాన్ని ఆచార్యత్వంలోకి తీసుకువెళ్ళటానికి, ఆచార్యుల ద్వారా ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని ఆచరించటానికి మార్గాల్ని సూచించేవాడు. కొన్ని తరాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు ప్రభావితం చేసే వాళ్ళని గురువులు అంటారు. ఈ రోజున తప్పకుండా మనకు అక్షర జ్ఞానం నేర్పించినటువంటి గురువు గారిని ఒక్కసారి మనం స్మరించుకోవటం మంచిది. గురువులందరూ కూడా విద్యావంతులై ఉంటారు. అంటే చదువుకున్నవారు వేరు, విద్యావంతులు వేరు. విద్య అంటే జ్ఞానం, చదువు వేరు, మామూలుగా లౌకిక చదువులు వేరు. మీకు ఉదాహరణ చెబుతాను. చదువుకున్న వారికి, విద్యావంతులకు ఏమిటయా భేదం? ఒక బస్సులో ఒక వ్యక్తి ఎక్కాడు. బస్సులో ఒక స్లోగన్, ఒక నినాదం ఉంటుంది. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొని. ఒక వ్యక్తి అది చదివాడు. చదివి ఎలాగూ స్త్రీలు లేరు కదా అని చెప్పేసి స్త్రీలు కేటాయించిన సీట్లో కూర్చో. అప్పటికి స్త్రీలు లేరు, పసులు. ఇంకో వ్యక్తి ఇచ్చాడు. అతను చదివాడు. చదివి స్త్రీలు కూర్చునే సీట్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆయన అక్కడ బోర్డు చదివావు కదా, ఇది ఆడవాళ్ళకి కేటాయించారు. మళ్ళీ ఎవరైనా ఆడవాళ్ళు కనుక ఎక్కారనుకో మనం లేవాలి కదా, వెనక ఖాళీగా ఉన్నాయి కదా పురుషులకు కేటాయించినవి, దాంట్లో కూర్చుందాం అని చెప్పేసి ఈ మొదటి వ్యక్తిని కూడా తీసుకువెళ్ళి ఇద్దరు వెనక కూర్చున్నారు. దీంట్లో చదువుకున్నవారు ఎవరు? విద్యావంతుడు ఎవరు? మొదటివాడు చదువుకున్నవాడు, అంటే ఏదైనా చదవగలుగుతాడు. రెండవ వ్యక్తి విద్యావంతుడు. ఏది చదువుకున్నాడో, ఏ జ్ఞానాన్ని ఆయన పొందాడో, నేర్చుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు, దాన్ని ఆచరిస్తాడు. తర్వాత ఇతరుల చేత ఆచరింపబడేట్టుగా చేస్తాడు విద్యావంతుడు. కాబట్టి మొదటి వ్యక్తిని కూడా తీసుకువెళ్ళి చెప్పి ఇద్దరు వెనక్కి కూర్చున్నారు. కాబట్టి ఏదైతే మనకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, అప్లైడ్ నాలెడ్జే నాలెడ్జ్. అంటే మనకున్నటువంటి జ్ఞానము సమాజానికి ఉపయోగపడాలి. అట్టి వారిని విద్యావంతులు అంటారు. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. విద్యా భోగకరి యశస్సుకరి విద్యా గురువునాం గురు. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత. విద్యా రాజసు పూజ్యతే నహితనం విద్యా విహీన పశు. కాబట్టి మనకు జ్ఞానాన్ని అందించి మోక్ష మార్గం వైపు ఎవరైతే తీసుకెళ్తారో, మన జన్మను సార్థక్యం ఎవరైతే చేస్తారో, అంధకారం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా గురువులే. అయితే ఈ రోజున ఎవరిని పూజించినప్పటికీ, ఎవరిని గుర్తు చేసుకున్నప్పటికీ కూడా ముందుగా తప్పకుండా వ్యాసుల వారికి నమస్కారం చేసి, ఒక్కసారి వ్యాసుల వారిని స్మరించి, ఒక్కసారి శ్రీకృష్ణ భగవాన్ని స్మరించి, ఒక్కసారి ఆది శంకరాచార్యుల వారిని స్మరించి, ఒక్కసారి భగవద్ రామానుజాచార్యుని స్మరించి మిగతా మన గురువు మనం గుర్తు చేసుకోండి. తప్పకుండా ఈ రోజున మనకు చదువు చెప్పినటువంటి గురువులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళని పరామర్శించి వాళ్ళకు నమస్కారం చేసి, లేదా మన పరిగణలో ఉన్నట్టు, మన ప్రాంగణంలో ఉన్నట్టయితే, మన పరిసరాల్లో ఉన్నట్టయితే ఒకసారి వారి ఇంటికి వెళ్ళి ఒక నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం ఉత్తమం. నిన్న ఎవరో ఒక వ్యక్తి అడిగారు, గురువుగారు ఈ షిరిడి సాయిబాబా
పుట్టినరోజు అని అనుకుంటున్నారు అందరూ కూడా. ఏమిటి సంబంధము గురు పౌర్ణమికి షిరిడి సాయిబాబా గారికి? వాస్తవానికి గురు పౌర్ణిమ అనేది వ్యాస పౌర్ణిమ అండి, వ్యాసుడు పుట్టినరోజే. ఇంకా ఎవరితో సంబంధం లేదు. అంటే సాయిబాబా గారు ఒక అవధూత. వారి బోధనలు కూడా కొంత ప్రభావితం చేశాయి కాబట్టి వారిని గురువుగా తలిచి ఈ రోజున వారిని కూడా స్మరించుకోవడంలో తప్పేమీ లేదు. కానీ గురు పౌర్ణమికి షిరిడి సాయిబాబా గారికి ఎటువంటి సంబంధము లేదు పురాణ రీత్యా, చరిత్ర రీత్యా. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఏదో సాయిబాబా గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారంటే ఒక 2000 మంది వెళ్తారు. గుళ్ళోకి వెళ్ళడు, నమస్కారం చేయడు, అక్కడున్న ఏదో పూజారి గారికి రూపాయి ఇచ్చి దండం పెట్టడు, ఏది చేయడు. ఊరికే అన్నదానం చేస్తున్నంటే 2000 మంది అలా కూడా వెళ్ళవచ్చు. కానీ ఒక్కసారి మనం గురు పౌర్ణిమ ప్రాధాన్యతను తెలుసుకొని మన గురువుని ఒక్కసారి స్మరించటం. ఎందుకంటే మనకేదో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 12 వరకు, 15 వరకు, 20 వరకు చదివి ఉంటాం కదా. ఇన్ని సంవత్సరాల్లో ఏదో ఒకరు మనల్ని ప్రభావితం చేస్తారు. ఒక ఉపాధ్యాయుడైనా, ఒక అధ్యాపకుడైనా, ఒకరు ఇష్టమైనటువంటి వారు ఉంటారు. ఒక్కసారి వారిని స్మరించుకుంటాం, ఒకసారి వారి ఆశీస్సులు తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల మన జన్మ సార్థక్యమవుతుంది. గురువు తప్ప మనం ఎవరూ కూడా ఉద్ధరించలేరు. కాబట్టి తప్పకుండా గురుముఖత ఏదైనా నేర్చుకోవచ్చు. మనం ఎంత చదివినా రాదు. తప్పకుండా ఒక వ్యక్తి మనకు చెప్పాల్సింది ఏ విషయాన్నైనా. కాబట్టి అది గురువుని ఒక్కసారి స్మరించుకొని గురు పౌర్ణమి నాడు మనకున్నటువంటి ఈ జ్ఞానాన్ని ఒక శపథం చేసుకుని, నాకున్న జ్ఞానాన్ని సమాజం కోసం నేను వెచ్చిస్తాను, నా కుటుంబం కోసం నేను వెచ్చిస్తాను, నేను ధర్మ మార్గంలో ప్రయాణించటానికి, జీవించటానికి, జన్మ సార్థక్యం చేసుకోవడానికి నా తెలివితేటలు, నా ఈ జ్ఞానము నాకు ఉపయోగపడుతుంది, తప్పకుండా ఉపయోగిస్తాను అని చెప్పేసి గురు పౌర్ణమి నాడు మనం ఒక శబదాన్ని తీసుకున్నట్టయితే తప్పకుండా మనం ఉద్ధరింపబడతాము. తప్పకుండా మనం అంధకారం నుంచి జ్ఞాన మార్గంలోకి ప్రయాణిస్తాము. ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానం మాత్రమే ఒక ఉన్నతమైన శిఖరాలకు మనల్ని తీసుకువెళ్ళగలుగుతుంది. మరొక వీడియోలో మీతో నా భావాన్ని పంచుకుంటాను. నా యొక్క ఈ శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ ఆదరించాలని ప్రార్థిస్తూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా అనుమానాలు, కామెంట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ నాకు తెలియచేయండి. తప్పకుండా మళ్ళీ నేను వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.